Subscribe to Color Frames. ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్ గవాస్కర్ సిరీస్లో సత్తా చాటుతున్నాడు. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్లోనూ సత్తా చాటుతూ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆడిన 2 టెస్టుల్లో టీమిండియాకు అద్భుత సహకారాన్ని అందించాడు. ఈ సిరీస్కు ముందు నితీష్ను జట్టులోకి తీసుకోగా విమర్శలు వెల్లువెత్తాయి. సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని క్రికెట్ నిపుణులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే నితీష్ మాత్రం తన ఆటతీరుతో విమర్శకుల నోళ్లు మూయించాడు. అంతేకాదు ఈ సిరీస్లో తన ప్రదర్శన ద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ల పేరిట ఉన్న రికార్డుల్ని బద్దలు కొట్టాడు. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో నితీష్ రెడ్డి అరంగేట్రం చేశాడు. అడిలైడ్ టెస్ట్ అతని కెరీర్లో 2వ టెస్ట్. 2 టెస్టుల్లోనూ అతని ప్రదర్శనకు మంచి మార్కులే పడ్డాయి. మొత్తం 4 ఇన్నింగ్స్లలో తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కాగా ఈ టెస్టుల్లో ఆస్ట్రేలియాలో ఫాస్ట్ బౌలర్లపై అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా నితీష్ నిలిచాడు. గత 2 మ్యాచ్ల్లో నితీష్ 6 సిక్సర్లు కొట్టాడు. నితీష్ కంటే ముందు ఆస్ట్రేలియాలో టెస్టుల్లో ఫాస్ట్ బౌలర్లపై అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, అజింకా రహానే, జహీర్ ఖాన్ల పేరిట ఉంది. ఈ ఆటగాళ్లందరి పేరిట తలో 3 సిక్సర్లు ఉన్నాయి. ఇప్పుడు నితీష్ వాళ్ళందరినీ అధిగమించాడు. పెర్త్లో తొలి ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డి 41, రెండో ఇన్నింగ్స్లో 38 పరుగులు నమోదు చేశాడు. అయితే అడిలైడ్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో 42, అలాగే రెండో ఇన్నింగ్స్లోనూ 42 పరుగులతో జట్టుకు అద్భుత సహకారం అందించాడు. అలాగే తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 1 వికెట్ తీయగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 1 వికెట్ తీసుకున్నాడు. కాగా నితీష్ 2 టెస్టుల్లో కలిపి మొత్తం 163 పరుగులు చేశాడు. అతని ఆటతీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. నితీష్ రెడ్డి ఆటతీరు చూస్తుంటే భారత క్రికెట్ భవితవ్యం కళ్ల ముందు కనబడుతుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడకపోవడం వల్ల నితీష్కు కలిసి వచ్చే అంశం. టెస్టుల్లో పాండ్యాను నితీష్తో భర్తీ చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.